ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి ఈ పెరుగల వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు. మీ టైం స్టార్ట్ అవ్వబోతోంది. జూలైలో అదృష్టం దూసుకువస్తుంది. నమ్మలేని పెను మార్పులైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. అసలు మీనరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది? ఏ పెరుగల వ్యక్తి మీ జీవితంలోకి రాక కారణంగా మీ జీవితం అనేది మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ మీనరాశి వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న సమయం అయితే ఇప్పుడు దగ్గర పడబోతున్నట్లుగా కూడా అనిపిస్తోంది. గతంలో ఎన్నో కష్టాలు, నిరాశలు, ఆటంకాలు ఎదురైనా మీరు చూసిన సహనం ఇప్పుడు ఫలితాలు ఇవ్వబోతున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జూలై నెల మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ప్రవేశించే అవకాశం అయితే ఉంటుంది. రాబోయే రోజుల్లో మీ జీవితం పైన ప్రభావం చూపగల ఒక వ్యక్తిని మీరు కలిసే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి ఒక స్నేహితుడు, సహోద్యోగి, బంధువు, కొత్త పరిచయం కావచ్చు. వారి ద్వారా మీకు కొత్త అవకాశం, కొత్త ఆలోచన లేదా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గం కనిపించవచ్చు. కొన్నిసార్లు ఒక సరైన వ్యక్తి మన జీవితం దిశనే మార్చగలుగుతాడు. మీ టైం స్టార్ట్ అవ్వబోతోంది. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా ఫలితాలు ఆశించినంతగా రాకపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి క్రమంగా మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంటుందండి. మీరు ప్రారంభించిన పనులు ముందుకు కదలవచ్చు. నిలిచిపోయిన అవకాశాలు మళ్ళీ తెరుచుకోవచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు లభించే సందర్భాలు కావచ్చు. ఆర్థికపరమైన విషయాలు మెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు కనిపించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు, ఉద్యోగస్తులకు గుర్తింపు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో నిలిచిపోయిన డబ్బు లేదా పనులు ముందుకు వస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవడం చాలా మంచిది. కుటుంబం మరియు సంబంధాలు చూసుకున్నట్లయితే కుటుంబ సంబంధాల్లో అనుబంధం మరింత బలపడవచ్చు. కొంతకాలంగా ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి. మీకు మద్దతుగా నిలిచే వ్యక్తులు మరింత దగ్గర అవుతారు. కొందరికి శుభవార్తలు, శుభకార్యాల చర్చలు కూడా ఉండవచ్చు. జూలైలో అదృష్టం దూసుకు వస్తుందా లేదా చూసేద్దాం. జూలై నెలలో మీకు కొన్ని కొత్త అవకాశాలు ఎదురుపడతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త పరిచయాలు లేదా లక్ష్యాలకు దగ్గర చేసే సంఘటనలు జరుగుతాయి. ఈ అవకాశాలను గుర్తించి ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. మీ కృషి, మీ నిర్ణయాలు మీ యొక్క విజయానికి పునాది అవుతాయి. నమ్మలేని మార్పులు అంటే ఏమిటి? కొన్నిసార్లు మన జీవితంలో చిన్న మార్పులే పెద్ద ఫలితాలకు దారితీస్తాయి. ఒక మంచి నిర్ణయము, ఒక కొత్త పరిచయము, ఒక కొత్త అవకాశం మీ జీవితంలో సానుకూల దిశలో మార్చగలుగుతుంది. అటువంటి మార్పులను మీరు రాబోయే రోజుల్లో అనుభవించే అవకాశం ఉంటుందని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతుంది. మీనరాశి వారు ఆశను కోల్పోకండి. మీ కృషిని కొనసాగించండి. జూలై నెల మీకు కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలకు నాంది కావచ్చు. ధైర్యంగా ముందుకు సాగండి. మీ జీవితంలో ఒక మంచి మార్పు ప్రారంభమయ్యే సూచనలు కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. మీరు ఉత్తమమైన రోజులు ఇంకా ముందే ఉంటాయి. సిద్ధంగా ఉండండి. మీనరాశి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మీనరాశి జాతకులకు ఈ పేరు గల వ్యక్తి కారణంగా వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. ఈ పేరు గల వ్యక్తి అంటే తెలుగు అక్షరం సాగుణింతంలో అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలయ్యేటటువంటి పేరు ఏ వ్యక్తికి అయితే ఉందో ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం అయితే మారిపోతుంది. మీనరాశి వారి గత కొంతకాలంగా కూడా మీరు అనుభవించిన కష్టాలు, బాధలు, మానసిక ఒత్తిళ్లు ఇప్పుడు ముగిసే దశకు చేరుతున్నట్లుగా కూడా మీకు కనిపిస్తోంది. మీరు ఎన్నో రాత్రులు నిద్రలేక గడిపి ఉండవచ్చు. ఎన్నోసార్లు నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఆలోచించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు విధి మీకోసం ఒక ప్రత్యేకమైన మార్గాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా సంకేతాలు ఉన్నాయి. మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశించబోతూ ఉన్నాడు. ఈ వ్యక్తి మీకు కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. మీరు నిలిచిపోయిన చోట నుండి ముందుకు వెళ్ళాలని సహాయపడవచ్చు. కొందరికి ఆ వ్యక్తి ఉద్యోగానికి సంబంధించిన వారు కావచ్చు. మరికొందరికి వ్యాపార భాగస్వామి కావచ్చు. ఇంకొందరికి జీవితాంతం గుర్తుండిపోయే స్నేహితుడు లేదా జీవిత భాగస్వామి కూడా కావచ్చు. మీ పరిచయం మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క లక్ష్యాలను, మీ యొక్క భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంటుంది. మీ టైం అనేది సమయంలో స్టార్ట్ అవ్వబోతోంది. ఇప్పటి వరకు కూడా మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వచ్చి ఉండవచ్చు. కానీ జూలై నెల ప్రారంభం నుండి పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారుతాయి. మీరు చేస్తున్న కృషికి గుర్తింపు రావచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. ధన సంబంధిత విషయాల్లో ఆశాజనకమైన సంకేతాలు, ఆర్థిక పరంగా కొంత మెరుగుదల కనిపిస్తుంది. కొత్త ఆదాయ వనరులు, నిలిచిపోయిన పనులు పురోగతి లేదా మీ ప్రతిభకు తగ్గ అవకాశాలు లభించే పరిస్థితులు అయితే ఏర్పడతాయి. అయితే ప్రతి అవకాశాన్ని ఆలోచించి ఉపయోగించుకోవడం చాలా ముఖ్యము.
జూలై నెలలో మీకు అదృష్టం దూసుకువస్తుంది. జూలై నెల మీకు కొత్త పరిచయాలు, కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. మీరు గతంలో ఊహించిన మార్పులు ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణం కావచ్చు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీకు మద్దతుగా నిలిచినటువంటి వ్యక్తులు మీకు మరింత బలం ఇవ్వవచ్చు. అంతేకాదు కొందరికి శుభవార్త కూడా వినిపించే అవకాశం అయితే ఉంటుంది. మీనరాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఇతరుల బాధలను అర్థం చేసుకునే గొప్ప గుణం వీరిలో ఉంటుంది. అదే మంచి మనసు ఇప్పుడు మంచి వ్యక్తులను, మంచి అవకాశాలను ఆకర్షించే కారణం కావచ్చు. చూశారు కదండి, మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక మీనరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం. మీనరాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి అధిపతి గురువు అంటే బృహస్పతి, తత్వం జలతత్వము, చిహ్నము 2 చేపలు. మీనరాశి వారు చాలా మృదు స్వభావులు, దయగలవారు మరియు భావోద్వేగాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులుగా చెప్పాలి. వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఇతరుల బాధలను తాము బాధలుగా భావించే గొప్ప గుణం వీరిలో ఉంటుంది. మీనరాశి వారి ప్రధాన గుణాలు దయాగుణము. మీనరాశి వారు ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ఎదుటివారి యొక్క బాధను అర్థం చేసుకునే మంచి మనస్సును వీరు కలిగి ఉంటారు. సృజనాత్మకత, వీరిలో ఊహాజనక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కళలు, సంగీతం, రచన, సాహిత్యం వంటి రంగాల్లో వీరు మంచి ప్రతిభను చూపించగలుగుతారు. ఆధ్యాత్మికత, దేవుడిపైన విశ్వాసం, ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పూజలు, ధ్యానము, భక్తి కార్యక్రమాలు పట్ల ఆకర్షణ కలవారుగా ఉంటారు. ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, జీవిత భాగస్వామి పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు. సంబంధాలను హృదయపూర్వకంగా కాపాడుకుంటూ ఉంటారు. సహనం, కష్టాలు వచ్చినా మౌనంగా భరిస్తారు. ఇతరులను బాధ పెట్టకుండా సమస్యలను పరిష్కరించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. మీనరాశి వారి బలాలు చూసుకున్నట్లయితే దయాగుణము, మంచి హృదయము, సృజనాత్మకత, ఆధ్యాత్మికత, ప్రేమ మరియు అనురాగం, ఇతరులను అర్థం చేసుకునే గుణము. వీరి యొక్క బలహీనతలు ఎక్కువగా భావోద్వేగాలకు లోనవడం వీరి యొక్క బలహీనత. అంతేకాదు ఇతరులను త్వరగా నమ్మడము, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం, చిన్న విషయాలకు కూడా బాధపడడం వీరి యొక్క బలహీనతలు. మీనరాశి వారి ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ప్రేమించిన వ్యక్తి కోసం ఎంత త్యాగంకైనా చేయడానికి వీరు సిద్ధపడతారు. తమ భాగస్వామిని ఎంతో గౌరవంగా చూస్తారు. వైద్యం, బోధన, కళలు, సంగీతం, రచన, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక రంగాల్లో వీరు విజయాలు సాధిస్తారు. డబ్బు కంటే మనుషులను ఎక్కువగా విలువ ఇస్తారు. మీనరాశి వారి గొప్ప రహస్యం, బయటకు చాలా ప్రశాంతంగా కనిపించిన వారి యొక్క మనసులో ఎన్నో కలలు, ఆశలు, భావాలు దాగి ఉంటాయి. తమకు ఇష్టమైన వారి కోసం ఎంత కష్టం వచ్చినా భరిస్తూ ఉంటారు. మీనరాశి వారి ప్రత్యేకమైన లక్షణాలు దయగల హృదయము, మానవత్వము, ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రేమాభిమానాలు, సృజనాత్మకత, త్యాగగుణము వీరి యొక్క ప్రత్యేకమైన లక్షణాలు. చూసారు కదా, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.